నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ప్రాణం అమూల్యం. కానీ ప్రతి 40 సెకండ్లకోసారి ప్రపంచంలో ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు అన్నది ఒక చేదు నిజం. దేశవ్యాప్తంగా కూడా ఈ పరిస్థితి దయనీయం. ఏటా 1,70,000 మందికి పైగా ఆయువు తీరకముందే ప్రాణాలు వదులుతున్నారు. నిజానికి ఇవి కేవలం అంకెలే కాదు, అయిన వారి గుండెల్ని మెలిపెడుతున్న విషాద ఘోష ఇది. ఈ జీవితం దేవుడిచ్చిన వరం, ఏం సాధించినా అన్నీ అందులోనే. కానీ ఆ నిజం మరిచి క్షణికమైన ఆవేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నో జీవితాల్ని బలిపీఠంపైకి నెడుతున్నాయి. వారి కుటుంబాలకు తీరని వ్యధ మిగుల్చుతున్నాయి. పరీక్షల్లో ఓటమి, జీవితంలో సవాళ్లు, ఇలా కారణాలు ఏవైనా వాటికి చావు మాత్రం పరిష్కారం కాదు. కానీ ఆ మాట ఎందుకు గుర్తు పెట్టుకోలేకపోతున్నారు? ఆత్మహత్య సమస్యలకు మూలం ఎక్కడ, పరిష్కారాలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు వాసిరెడ్డి అమర్నాథ్, స్టూడెంట్ కౌన్సిలర్, హైదరాబాద్ నుంచి; డాక్టర్ ఐతరాజు శ్రవంతి, మానసిక ఆరోగ్య నిపుణులు, తిరుపతి నుంచి. ముందుగా అమర్నాథ్ గారు, అటు ప్రపంచవ్యాప్తంగా ఇటు దేశంలో ఏటికేటా ఆత్మహత్యలు ఎందుకింత తీవ్రమైన వేదనకు? నేడు ప్రపంచ జనాభా 790 కోట్లు సుమారుగా. మానవాళి దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ల సంఖ్య అంతకంటే 100 కోట్లు ఎక్కువ, అంటే సుమారుగా 890 కోట్లు. ఒక్కో వ్యక్తి 5 నుంచి 7 గంటలు ఈ మొబైల్ డివైసెస్ని, మొబైల్ పరికరాలని వాడుతున్నారు. దీనికి సంబంధించి కనీసం 12 అధ్యయనాలు, యూనివర్సిటీ స్థాయి అధ్యయనాలు ఉన్నాయి. పీర్ రివ్యూ అయిన ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ మొబైల్ డివైజెస్ని ఇలా వాడడం వల్ల మెదడులో న్యూరోకెమికల్, అంటే నాడీ రసాయన మార్పులు వస్తున్నాయి. గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్, హిప్పోకాంపస్ లాంటి మెదడు భాగాలు దెబ్బతింటున్నాయి. దీనివల్ల చిరాకు, అసహనం, కోపం, రీజనింగ్ స్కిల్స్, అంటే ఇంగితం, ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానం కోల్పోవడం, అగ్రెషన్, క్షణికావేశం, ఇవన్నీ కూడా బాగా పెరిగిపోతాయి అని నిర్ధారణగా చెప్పారు. పెరిగిపోతున్నాయి కూడా. ఇది ఒక కారణం. ఇక రెండవది, ఈ మొబైల్ పరికరాల నుంచి వచ్చే ఈ నీలి కాంతి వల్ల మన శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది కనుక తగ్గిపోతే మనకు నిద్ర పట్టదు. ఇవాళ ఇన్సోమ్నియా, అంటే నిద్ర పట్టకపోవడం ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని వేధిస్తున్న సమస్య. ఎప్పుడైతే సరిగా నిద్ర పోలేరో అప్పుడు నెమ్మదిగా ఆలోచించే తత్వం పోతుంది. చిరాకు, అసహనం మరింత పెరుగుతాయి. ఈ కారణాల వల్ల ఈ మొబైల్ పరికరాలు తీసుకొస్తున్న అనేక రకాల విషయాలు, ఉదాహరణకి బెట్టింగ్, జూద సంస్కృతి. జూదం ఆడే వ్యక్తి తన శక్తికి మించి ఖర్చు చేస్తారు, విచక్షణ కోల్పోతాడు. ఆన్లైన్ యాప్ల వద్ద ఇంకో చోట అప్పు తీసుకుంటారు, అది కూడా విపరీతమైన వడ్డీకి. అది కట్టలేక వాళ్ళు పెట్టే అవమానాలు భరించలేకుండా ఆత్మహత్యలు ఒక పక్క. ఈ మొబైల్ పరికరాల వల్ల ప్రతి ఒక్కరిలో అవతల వాళ్ళతో పోల్చుకోవడం జరుగుతుంది. సోషల్ మీడియా, అదో ఆయనకింత శాలరీ, ఇంత ప్యాకేజ్ వచ్చిందనో, ఆయనకింత ఆస్తులు ఉన్నాయనో, ఏదో ప్రపంచంలో అత్యంత విలాసమైన హోటల్ ఇదనో, దాని ఖర్చులు ఇదనో చెబుతూ ఉంటుంది. దీంతో ప్రతి ఒక్కరూ అవతల వాళ్ళతో పోల్చుకుంటున్నారు. పాజిటివ్గా పోల్చుకుని మేము కూడా కష్టపడతాం, మరింత మెరుగైన జీవన సౌకర్యాలను పొందుతామంటే బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఆత్మన్యూనతాభావానికి గురవుతున్నారు. దీనివల్ల, ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఏదో చేసేయాలి, తాహతుకు మించి పనులు చేసేయాలన్న తపన, డాంబికాలు, అప్పులు చేయడం, పిల్లలు సరిగ్గా చదువుకోకపోతే వాళ్ళపైన అఘాయిత్యాలు, ఎలాగైనా వాళ్ళకి టార్గెట్ పెట్టి వాళ్ళ యాప్టిట్యూడ్ని పట్టించుకోకుండా టార్గెట్ పెట్టి వాళ్ళని వేధించడం. అలాంటి వాళ్ళ కోసమే పాఠశాలలు వెలిశాయి. పిల్లలను కేంద్ర బిందువుగా చేసుకుని విద్య నడవాలి. ఇవాళ మార్కులు, తల్లిదండ్రుల డాంపీకాల కోసం ఈ మొత్తం విద్యా వ్యవస్థ నడుస్తున్న పరిస్థితి అండి. ఇక క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎస్ అండి, ఆత్మహత్యలు చేసుకోవడం కొన్ని రకాల జెనెటిక్ డిజార్డర్స్కి సూచిక. కొన్ని రకాల జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఎక్కువ. కుటుంబంలో ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుని ఉంటే గతంలో అది వ్యక్తులపై ప్రభావం చూపుతుంది.
వాళ్ళు ఆత్మహత్య చేసుకునే అవకాశం కాస్త పెరుగుతుంది. కానీ పాయింట్ ఏంటంటే ఈ జన్యు మూలాలు ఉన్న ఈ మానసిక రుగ్మతలు, ఉదాహరణకి బైపోలార్ డిజార్డర్, స్కిజోఫెర్నియా లాంటివి కూడా మామూలుగా బ్యాలెన్స్ చేసే అవకాశం లేకుండా ఈ మొబైల్ పరికరాలు మరింత వాటికి అగ్నికి ఆజ్యం తోడైనట్టు చేస్తున్నాయి. కాబట్టి ఏ కోణం నుంచి చూసినా మన విద్యా వ్యవస్థ పిల్లలకి మంచి చెప్పాలి. ఏ మతమైనా దాంట్లో ఇది మంచి ఇది చెడు అని వ్యక్తులకి కోపం తగ్గించుకోవాలని, సంయమనం పాటించాలని, ఓర్పు నేర్పు ఉండాలని అనేక కథలు ఉన్నాయి మనకి. అనేక మతాలు, హిందూ మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం, ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రధానంగా హిందూ మతంలో రామాయణ మహాభారతాలు ఎంతమంది పిల్లలు చదివారు? భగవద్గీతని ఎంతమంది పిల్లలు చదవడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతసేపు హింస, నేను ఇందాక చెప్పినట్టుగా ఓవర్ డోస్, అన్ని ఇలాంటి వికారాలు పిల్లల మనసులోకి ఎక్కిస్తుంటే వాళ్ళ హార్మోనల్ డ్రైవ్ని, టీనేజ్ ప్రేమలని దాన్ని పెద్ద ఎత్తున రొమాంటిక్గా చూపిస్తుంటే మొత్తం సమాజం గతి తప్పింది. అందులో భాగంగా హత్యలు ఒక పక్క, ఆత్మహత్యలు మరో పక్క. రైట్ అండి. ఇది స్రవంతి గారు, ఏ వయస్సుల వారు ఎక్కువగా ఆత్మహత్యల బారిన పడుతున్నారు? ఆయా వయో విభజన దారితీస్తున్న ప్రధాన కారణాలపై అసలు అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క గణనాంకాల ప్రకారం 15 నుంచి 24 సంవత్సరాల వరకు ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయండి. ఇటీవల 15 నుంచి 35 సంవత్సరాల వరకు కూడా ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటున్నారని కూడా మనకు గణనాంకాల వల్ల తేలింది. ఇందులో కూడా ముఖ్యంగా వరల్డ్ వైడ్ తీసుకున్నప్పుడు అమెరికన్ అండ్ యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువగా ఈ ఆత్మహత్యల ప్రేరేపణ అనేది జరుగుతోంది. ఆసియా దేశాలకు వస్తే వీటిల్లో కొంత ఈ ఆత్మహత్యల యొక్క శాతం తక్కువగా ఉందని కూడా WHO తేల్చిందండి. ఆడపిల్లల్లో ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువగా తరచూ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి, కానీ ఎక్కువగా ఆత్మహత్య చేసుకునేది మాత్రం మగపిల్లలే, మగవాళ్ళలోనే అని కూడా ఒక రీసెర్చ్లో కూడా కనుగొన్నారు. ఈ ఆత్మహత్యలకు కారణాలు మనము దాన్ని డివైడ్ చేసినప్పుడు ఆర్థిక, కుటుంబ, మానసిక కారణాలుగా మనం డివైడ్ చేయొచ్చు. ఈవెన్ సామాజిక కారణాలుగా కూడా డివైడ్ చేయొచ్చు. ఈ ఆర్థిక కారణాలు తీసుకున్నప్పుడు ఎక్కువ అప్పులు చేసేయటం వల్ల, లేదా కుటుంబము చాలా పేదరికంతో ఇబ్బందులు పడుతూ ఉన్నా, లేదా విపరీతంగా డబ్బు ఉన్నా వాళ్ళల్లో కూడా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇటువంటి వాటి వల్ల, ఈ ఆర్థిక కారణాల వల్ల, లేదు ఇంటిని గడపడం కష్టం, లేదు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆ అమ్మాయికి ఎక్కువ కోరికలు తీర్చాలంటే ఇతను ఏ విధంగానో డబ్బు తీసుకురాగలగడం, ఎప్పుడైనా చేత కానప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, ఇటువంటి వాటి వల్ల కూడా ఆత్మహత్య చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక సామాజిక కారణాలు అన్నప్పుడు మనం ఇంతసేపు సోషల్ మీడియా గురించి చెప్పారు. ఇందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తన పోస్టుకు ఎక్కువ లైక్స్ రాలేదని కూడా ఆత్మహత్య చేసుకున్న ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు. ఈ విధంగా 45 సెకండ్లకు ఆత్మహత్యలు చేసుకుంటూ 30,000 మంది సగటున చనిపోతున్నారు ఒక నిమిషానికి ప్రపంచవ్యాప్తంగా. అంటే ఎంత దుఃఖించాల్సిన విషయం ఇది. నిండు జీవితాన్ని వాళ్ళు పాడు చేసుకుంటున్నారనమాట. మానసిక కారణాలు తీసుకున్నప్పుడు ఇవి జన్యుపరమైనవి అనేదానికంటే కూడా మానసిక రుగ్మతలు, ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్ అంటాం, కృంగుబాటు ఎవరికైనా కలుగుతుందండి. మీకు కలగచ్చు, నాకు కలగచ్చు, ఇంకొకరికి కలగచ్చు. బట్ దీంట్లో 2 రకాల కృంగుబాటు ఉంటుంది. క్లినికల్ డిప్రెషన్ అండ్ సాధారణమైన జనరల్ డిప్రెషన్ అనేది జీవితంలో ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు మనం కృంగుబాటుకు, ఒత్తిడికి, విపరీతమైన ఒత్తిడికి లోనై కృంగుబాటుకు లోనవ్వటము, అది కొన్ని రోజులు అలా ఉండి ఒక 6 నెలల లోపల తగ్గిపోవడం జరుగుతుంటుంది, నార్మల్గా అయిపోవడం. బట్ ఈ క్లినికల్ డిప్రెషన్ ఉన్న వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళకు ఇటువంటి రుగ్మత ఉంటుంది. వీళ్ళల్లోనే ఈ ఎక్కువ ఆత్మహత్యకు లోనయ్యే ప్రమాదాలు కూడా ఉంటాయండి. అమర్నాథ్ గారు, మరీ ముఖ్యంగా విద్యార్థుల్లో ఆత్మహత్య ఆలోచనలు ఎందుకు పెరుగుతున్నాయి? ఒత్తిడి ప్రధాన కారణమా, లేక మరేదైనా లోతైన సమస్యలు ఉన్నాయా? ఒకప్పుడు మనకి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. అంటే పిల్లల ఆలన పాలన చూసుకోవడానికి, వాళ్ళతో మాట్లాడడానికి కుటుంబం నిండా సభ్యులు ఉండేవాళ్ళు. తాత, అవ్వ, పెద్దమ్మ, పెద్దనాన్న, బాబాయి, మేనత్త ఇలా ఉండేవాళ్ళు. దీనికి తోడు ప్రతి కుటుంబంలో పిల్లలకి తమ ఈడు పిల్లలు కాస్త 1-2 సంవత్సరాలు పెద్ద కావచ్చు, చిన్న కావచ్చు ఉండేవాళ్ళు.
అది వేరే లోకం. ఇప్పుడు ఉత్తర భారతదేశానికి సంబంధించిన 1-2 వాణిజ్య కులాల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంది, కానీ తెలుగు వాళ్ళలో పూర్తిగా ఇది దాదాపుగా అంతరించిపోయింది. పోనీ వ్యష్టి కుటుంబం, న్యూక్లియర్ కేంద్రక కుటుంబం, అది కూడా ఒక 30 ఏళ్ల వరకు బాగానే ఉండేదండి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చాయో ఇక పని వేళలు మారిపోయాయి. అప్పటిదాకా జీతం, ఇప్పుడు జీతం ఒక 10-20 రెట్లు ఎక్కువ ఉంటుంది. విపరీతమైన జీతం, అలాగే విపరీతమైన పని గంటలు, విపరీతమైన ఒత్తిడి. పట్టణ ప్రాంతాల్లో తల్లి కూడా పనిచేయాల్సిన అగత్యం. తల్లిదండ్రులు రాత్రి 10కో 11కో ఇంటికి వస్తే 4:30కో 5కో ఇంటికి వచ్చిన అబ్బాయి అమ్మాయి ఏం చేయాలి? నేను ఇందాక చెప్పినట్టుగా మొబైల్ ఫోన్ డివైసెస్కి వెళ్ళిపోతున్నారు. నాకు మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు, లేదా కనీసం ఒక్కరు ఆలంబనగా ఉన్నారు, నా సమస్యల్ని వాళ్ళతో చెప్పుకోవచ్చు, వాళ్ళతో చెప్పుకుంటే నాకు ఎంతో కొంత పరిష్కారం దొరుకుతుందన్న భరోసా గనక బిడ్డకుంటే, ఎవరో సివియర్ బైపోలార్ డిజార్డర్ ఉన్న వాళ్ళు మినహాయించి మిగతా ఎవరు ఆత్మహత్యలు చేసుకోరండి. ఆ పరిస్థితి లేదు. తల్లిదండ్రులే పిల్లలపై విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాంటి తల్లిదండ్రుల కోసమే నేను ఇందాక చెప్పినట్టుగా పాఠశాలలు కూడా వచ్చాయి. పాఠశాలల్లో టార్గెట్లు ఇచ్చేసి, అధిక శాతం పాఠశాలల్లో మార్కులు ఇంత రావాలి, రాకపోతే నీవు టీచర్గా వేస్టు, ఈ పాఠాన్ని ఏదో ఇన్ని నిమిషాల్లో చెప్పేయాలి, చెప్పేది తక్కువ సమయం, దాన్ని పిల్లల చేత రుబ్బించేది బాగా చదివించడం, రాయించడం ఎక్కువ సమయం. దీనికి తోడు ఈ ఐఐటీలు చాలా గొప్ప సంస్థలు, కానీ ఐఐటి ఫౌండేషన్ పేరుతో 5వ క్లాస్ వరకు పర్లేదండి, 6 నుంచి కేవలం గణితం, భౌతిక శాస్త్రం, ఈ 2 గొప్ప సబ్జెక్టులు ఎక్కువ దృష్టి పెట్టాలి, నేను కాదనట్లేదు. కానీ జీవన నైపుణ్యాలను నేర్పే తెలుగు, హిందీ, ఆంగ్లం, సాంఘిక శాస్త్రం వీటిని పూర్తిగా పక్కన పడేస్తున్నారు. ఎంతలా అంటే మొన్న ఒక విద్యార్థి నన్ను ఏదో సందర్భంలో కలిసినప్పుడు, నేను తెలుగు హిందీ రాయడం మర్చిపోయాను, 9వ క్లాస్లో ఉన్నాడు అబ్బాయి, 5వ క్లాస్తో అయిపోయింది, మా పాఠశాలలో 10వ క్లాస్ ఎలా అంటే ఏదో విధంగా మేనేజ్ చేస్తారు అంటున్నాడు. అంటే తల్లిదండ్రులు కూడా మార్కులు ఐఐటి అనుకుంటున్నారు, కానీ ఐఐటి జీవితానికి ఒక శుభం కార్డు పడడం కాదండి. ఐఐటిలో పాస్ అయ్యి ఐఐటిలో చేరినా, అక్కడి నుంచి మంచి ఉద్యోగం సాధించినా జీవితంలో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ వాస్తవాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఐఐటిలోనో ఎంబీబీఎస్లోనో ఇంకొక ప్రొఫెషనల్ కాలేజీలో సీట్లు వస్తే ఆ తర్వాత చదువుకుంటారులే, ఇవన్నీ లైఫ్ స్కిల్స్ ఏముంది, టైం పాస్ అనుకుంటున్నారు. నన్ను అడిగితే నిజమైన లైఫ్ స్కిల్స్ పాఠాలు వేమన పద్యాలు, సుమతి పద్యాలు, క్రిటికల్ థింకింగ్ అంటే కుశాగ్ర బుద్ధి, తెనాలి రామలింగడు, అక్బర్, బీర్బల్, ఈ కథలండి. ఇవాళ ఏఐ వచ్చేసింది, అది అపార సమాచారాన్ని నిర్వహించుకోగలదు, ప్రాసెస్ చేయగలదు. కేవలం డేటా అంటే సమాచారం మనం కలిగి ఉంటే వీళ్ళకి ఉద్యోగాలు రావు, జీవితకాల నిరుద్యోగులుగా ఉండిపోతారు. ఏఐ చేయలేని పని చేసేవారికే ఉద్యోగాలు. ఏంటా పని? క్రిటికల్ థింకింగ్, ఇందాక చెప్పాను, కుశాగ్ర బుద్ధి, క్రియేటివిటీ, సృజనాత్మకత, సోషల్ ఇంటెలిజెన్స్, సామాజిక తెలివితేటలు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, భావోద్వేగ తెలివితేటలు, కుతూహలం, క్యూరియాసిటీ, నిరంతర అధ్యయనం, మెరుగైన భావ వ్యక్తీకరణ శక్తి, నలుగురితో కలిసి పనిచేసే ఆ శక్తి, సమిష్టితత్వం, ఇవన్నీ నేర్చుకోవాలి. ఎల్కేజీ నుంచి, నర్సరీ నుంచి పిల్లలకు నేర్పాలి. ఇదేదో కొత్తది కాదు, మొన్నటిదాకా ఉండేది. మేనత్త, మేనమామ, తాత చెప్పేవారు, బడుల్లో చెప్పేవారు, చందమామ, బాలమిత్ర లాంటి పుస్తకాలు చదివి పిల్లలు గ్రహించేవారు. ఇవన్నీ పడేసి లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా ఈ గణితం, భౌతిక శాస్త్రం దాన్ని మాత్రం చదివితే జీవితంలో వీళ్ళు ఫెయిల్ అవుతారు. ఐఐటీల్లో చదివి జీవితంలో ఎందుకు కొరగాకుండా పోయిన వాళ్ళని ఒక 100 మందిని మన చుట్టుపక్కలే ఉదాహరణలుగా తీసుకురావచ్చు. వాటికి ప్రచారం జరగదు. డాక్టర్ నవీన్ కుమార్ మనతో పాటు ఉన్నారు సార్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ ఇన్ హైదరాబాద్ నుంచి ఈ డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు. నవీన్ గారు, కుంగుబాటు వంటి మానసిక సమస్యలు ఆత్మహత్యల వెనుక ఎంతవరకు ప్రభావం చూపుతున్నాయి?
అంటే మేజర్ పార్ట్ ఈ సూసైడ్ సంబంధించిన కండిషన్స్లో వెదర్ వాళ్ళు ఆ సందర్భానికి కానీ దానికి ముందు సందర్భాలు కానీ కొన్ని మానసికమైన కండిషన్లు మనం చూస్తుంటాం. 50 to 90% కారణాలు మనం కుంగుబాటు సమస్యలకు మనం గుర్తిస్తున్నాం. ఈ కుంగుబాటుకు గల కారణాలు సైకోసిస్ లాంటి కండిషన్స్ అయితే ఒక 15 రెట్లు అధికంగా నమోదవుతుంటాయి. డిప్రెషన్ లాంటి కండిషన్స్ మనం చూస్తుంటే దాదాపుగా 12.3 రెట్లు అధిక శాతం మనం నమోదు చేస్తుంటాం జనరల్ పాపులేషన్తో గమనించుకుంటే. ఇదే కండిషన్ పర్సనాలిటీ డిజార్డర్స్తో మనం చూస్తుంటే అన్స్టేబుల్ ఎమోషనల్లీ అన్స్టేబుల్ పర్సనాలిటీ డిజార్డర్ కానీ లేకుంటే ఒక బార్డర్ లైన్ పర్సనాలిటీ కండిషన్స్ కానీ ఇలాంటి పర్సనాలిటీ డిజార్డర్స్లో దాదాపుగా 8 రెట్లు అధికంగా మనం గమనిస్తుంటాం. అంటే సూసైడ్ అనేది ఇది ఖచ్చితంగా ఆ సందర్భానికి అక్యూట్ ఎమోషనల్గా బాగా డిస్ట్రెస్ అయిపోయిన కండిషన్ మనం చూడవచ్చు. అది ఈవెన్ సివియర్ యాంగ్జైటీ సమస్యలు కూడా ఇటువంటి కండిషన్ కూడా దారితీస్తుంటాయి. ఓవరాల్గా ఇది మెంటల్ హెల్త్ ఇష్యూ కండిషన్ మనం చూడవచ్చు. ఇది ఒక డిప్రెషన్కో ఒక సైకోసిస్ ప్రాబ్లంకో ఆపాదించలేం. ఇది ఒక సపరేట్ ఎంటిటీ. దీనికి సపరేట్ యొక్క పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ కానీ దీనికి జెనెటికల్ ఫ్యాక్టర్స్ కానీ దీనికి ఎన్విరాన్మెంటల్ అక్యూట్ స్ట్రెస్ఫుల్ ఫ్యాక్టర్స్ కానీ ఇవి కూడా మానసికమైన కండిషన్లకు గురవ్వడం జరుగుతూ ఉంటుంది. దీన్ని హెల్ప్ అడగడం కానీ హెల్ప్ తీసుకోవడంలో కానీ ఎప్పుడు వెనకాడకూడదు. ఒక మానసికమైన కండిషన్స్ మనం గుర్తించితే అది ట్రీట్మెంటు ఒక దగ్గు పర్సం మాదిరిగా లేదంటే ఒక డిప్రెషన్ని ఎలా మనం కామన్గా మనం ట్రీట్మెంట్తో మనం రికవర్ చేసుకుంటున్నామో అలాగనే సూసైడ్ లాంటి కండిషన్స్ కూడా దానికి హెల్ప్ వస్తుంది. అది ప్రివెంట్ చేయొచ్చు, ఈవెన్ క్యూర్ కూడా చేయొచ్చు. ఈ ఉపశమన చర్యలో భాగంగా ముందు ఒక ఈగో రావటం, పదే పదే దాని గురించి ఏదైనా సమస్య గురించి ఆలోచించటం, కోపం పెరగటం, ఇవన్నిటి నుంచి ఎలా ఉపశమనం పొందాలి? కొన్ని సందర్భాలు మనల్ని ఎమోషనల్గా లేకుంటే సామాజికంగా చాలా అత్యంత బాధ పెట్టే సందర్భాలు మనకు వచ్చినప్పుడు లేకుంటే గతంలో జరిగినప్పుడు వీటి సంబంధించిన ఆలోచనలు మరలా తిరగదోలుతూ మన మైండ్ని తొలుస్తున్నాయి, మానసికంగా వ్యధ చేస్తున్నాయి, తర్వాత పనితరంగా మనకు వెనుకబాటు చేస్తున్నప్పుడు దీని గురించి ఓపెన్గా డిస్కషన్ చేయడం ఇంపార్టెంట్. దీనికి మనం ఎంత ప్రయారిటీ అంటే మనకున్న వర్క్ని మనకున్న లైఫ్లో ఉన్న జర్నీ గోల్స్ అండ్ మోటివేషన్స్ని ఎంత ప్రయారిటీతో దీన్ని ముడబెడుతున్నాం, దీనికి ఉన్న వాల్యూని మనం ఒక్కోసారి తెలియక ఆ ఎమోషనల్గా మనం దాన్ని ఓవర్ వాల్యూ చేస్తుంటాం జరిగిన దాన్ని. బట్ దీర్ఘకాలికంగా లైఫ్ స్పాన్తో పోలిస్తే కనుక ఇది మనకు ఆ కొన్ని రోజుల సంఘటన మాత్రమే తప్ప జీవితకాలాన్ని నిర్దేశించే సంఘటనగా మనం చూడకూడదు. సో ప్రయారిటీ ఇవ్వడం ఇంపార్టెంట్. తర్వాత ఓవర్ థింకింగ్ అన్నాం అంటే మరలా అదే థింకింగ్ అదే ట్రామాని మనం రివైజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మన యాటిట్యూడ్లో కొద్దిగా చేంజెస్ చూడడం ఇంపార్టెంట్. కొన్ని ఇటువంటి లక్షణాలు మనం అబ్సెసివ్ కంపల్సివ్ చూడవచ్చు, లేదంటే డిప్రెషన్ లాంటి కండిషన్లో పోయినప్పుడు రిపీటెడ్గా అన్వర్తీ థాట్స్, హెల్ప్లెస్నెస్ థాట్స్, హోప్లెస్నెస్ థాట్స్ ఇలాంటి ఆలోచనలు పదే వస్తున్నప్పుడు మనము దీన్ని దగ్గరలో ఉన్న ఫ్యామిలీ మెంబరో ఫ్రెండో మన కొలీగో మన బాసో వీళ్ళతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చే సపోర్ట్, వాళ్ళు ఆ సమస్యని చూసే పర్స్పెక్టివ్, మనం ఒక్కోసారి మనకు సలహాలు కూడా అందడం, ఈవెన్ కొన్ని సమస్యల పరిష్కారాలు కూడా అందడం జరుగుతాయి. అప్పటికీ మన యొక్క ఆ ఆలోచన నుంచి బయటపడడం ఇబ్బందిగా ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న సైకాట్రిస్ట్ని అందుబాటులో మనం కలవగలిగితే వాళ్ళు మెంటల్ హెల్త్ సంబంధించిన ఎక్స్పర్ట్స్గా ఆ న్యూరో సైన్స్ సంబంధించిన మెడిసిన్స్, చికిత్సా విధానాలు, కౌన్సిలింగ్ విధానాలు తగు సూచనల ద్వారా మనం ఈజీగా దీని నుంచి బయటపడవచ్చు. అంటే వారికి వారుగా అది గుర్తించలేనప్పుడు చుట్టూతా ఉన్నవారు ఎలా గుర్తించాలి వీళ్ళలో ఈ సమస్య ఉంది, ఈగో ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు, లేదు పదే అదే దాని గురించి ఆలోచిస్తూ సమస్య గురించి ఆలోచిస్తూ కోపంగా చిరాగ్గా ఉంటూ ఆత్మ న్యూనతతో ఉండిపోతున్నారు, వీళ్ళని ఎలా పేరెంట్స్ కానీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ ఎలా మార్చాలి? ఫ్యామిలీలో ఎవరైనా ఒక పర్సన్, అది ఆడ కానీ మగ కానీ, అది ఏ వయసు వాళ్ళు సంబంధించిన ఈవెన్ ఓల్డర్ ఏజ్ కానీ యంగర్ ఏజ్ కానీ వాళ్ళు గత కొన్ని రోజులుగా కంటిన్యూస్గా ఒక మూడ్ స్వింగ్స్ గురైపోతున్నారా, ఎక్స్ట్రీమ్ మూడ్ బిహేవియర్ని చూపిస్తున్నారా, ఏదో ఇరిటేషన్ కానీ సాడ్నెస్ కానీ టెన్షన్ కానీ ఈ 3 లక్షణాలు స్పష్టంగా ముఖంలో కానీ వాళ్ళ కదలికల్లో కానీ ఇబ్బంది కనిపిస్తుంది, వారాల తరబడి ఇబ్బంది పడుతున్నారు, లేదంటే ఎప్పుడూ లేని వ్యక్తి ఈ మధ్య వింతగా ప్రవర్తిస్తున్నాడు, లేకుంటే మొన్నటి వరకు డల్లుగా స్తబ్దుగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఏదో ఒక స్మైల్ కనిపించేస్తుంది, అలాంటివి కూడా మనము ఒక వార్నింగ్ సైన్లా చూడాలి. ఇంకొకటి మరీ ముఖ్యంగా ఆల్రెడీ ఉన్న అలవాట్లు కానీ లేకుంటే కొత్తగా అలవాటు రిస్క్ టేకింగ్ బిహేవియర్గా ఆల్కహాల్ని లేకుంటే స్మోకింగ్ని విపరీతంగా ఎక్కువ చేయడం, ఇవి కూడా ఒక రకంగా వార్నింగ్ సైన్గా చెప్పొచ్చు. లేకుంటే ఐసోలేట్ అయిపోతున్నారు, ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ తోటి విడ్రాల్గా జరుగుతున్నారు, అంటే సరిగ్గా వాళ్ళతో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. తర్వాత నెట్లో
గూగుల్ సెర్చ్లో వీటిలో సూసైడ్ గురించి వాటి గురించి మెథడ్స్ కానీ వాటి ప్లానింగ్స్ కానీ వాళ్ళ ఆలోచనలు కానీ కొద్దిగా చూస్తున్నారు, తదేకంగా సీక్రెట్గా చూస్తున్నారు అన్నప్పుడు ఇంపార్టెంట్. నిద్రపోవడంలో ఇబ్బంది పడుతున్నారు, లేకుంటే కొన్ని రకాలుగా వీలునామా లాంటివి రాస్తున్నారు, లేకుంటే ఒక ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ అంటారు సూసైడ్లో, లైక్ ప్యాసివ్ ఐడియేషన్ అంటారు. అంటే నా తర్వాత నేను వెళ్ళిపోతే మీరందరూ సుఖంగా ఉంటారు కదా, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైతే షేర్ చేస్తున్నారో, లేకుంటే ఒకసారి యాక్టివ్గా కూడా వాళ్ళు చెప్పగలుగుతున్నా మనం చిన్న చూపు చూడకుండా వీళ్ళకి, అంటే చెప్పేవాడు ఎప్పుడు చేయడు అన్న అపోహలో కానీ ఒక మిత్ లాంటి సందర్భాలు మనం లోను కాకుండా వాళ్ళు ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తున్నారో దాన్ని సీరియస్ పాయింట్కి మనం చూసి దాని సమస్యని డిస్కస్ చేయగలిగితే, ఇలాంటి వార్నింగ్ సైన్స్ తోటి మన ఫ్యామిలీలో మెంబర్ కానీ మన ఫ్రెండ్ కానీ మన కొలీగ్స్ కానీ మనం గమనిస్తే దీన్ని ఎప్పటికప్పుడు ఏ సందర్భానికైనా మనం ఓపెన్గా డిస్కస్ చేయాలి. అంటే నీ యొక్క ప్రాబ్లం నేను వినడానికి నేను రెడీగా ఉన్నాను అన్న ఒక కమ్యూనికేషన్ ఎప్పుడైతే వస్తుందో సమస్య తీరమో అది తర్వాత సంగతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినడానికి ఆ యొక్క వ్యక్తి యొక్క బాధ వినడానికి మనం ఎప్పుడైతే ఓపెన్గా డిస్కస్ చేస్తామో డెఫినెట్గా ఎంతో కొంత యాంగ్జైటీ రిలీఫ్ పొందగలుగుతారు. ఓకే, దాని తగు సూచనలు తగు ఎక్స్పర్ట్ యొక్క సలహాలు తీసుకున్నారనుకోండి, డెఫినెట్గా వీళ్ళలో సూసైడ్ మనం క్యూర్ చేయడము ప్రివెంట్ చేయడం కూడా జరుగుతుంది. శ్రవంతి గారు, ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో 90% మంది ఏదో ఒక మానసిక సమస్యను ఎదుర్కొన్న వారే అంటున్నాయి అధ్యయనాలు. ఈ ఫైండింగ్స్ మనకేం చెబుతున్నాయి? ఎక్కువగా ఈ మానసిక డిప్రెషన్ కుంగుబాటు వల్ల, బైపోలార్ డిజార్డర్ వల్ల, వీటి వల్ల వస్తుంది. రెండవది మనం చెప్పుకున్నాం కుటుంబ నేపథ్యం అని, ఇంకొకటని మరొకటిని. వీటన్నిటికంటే కూడా ముందు తనను గురించిన తన మనోవ్యాధన గురించిన వినేవాళ్ళు లేకపోవటం అనేది చాలా ప్రధాన కారణం అండి. అక్కడే మా కౌన్సిలింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడూ కూడా మనము విద్యార్థులను కానివ్వండి, లేదు మన చుట్టుపక్కల మనతో కూడా ఉన్న వాళ్ళని కానివ్వండి, లేదా మన పిల్లలను కానివ్వండి, మనం చాలా బాగా గమనిస్తూ ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళు అలూఫ్గా అయిపోవటం కానీ, లేదా తిండి ఎక్కువగా తినేస్తూ ఉంటారు, లేదా అసలు తినకుండా ఉండటం కానీ, కొంచెం దుఃఖము విపరీతంగా ఏడుస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి మనం ఏమనకపోయినా కూడా వాళ్ళు సెన్సిటివ్గా ఊహించేసుకొని ఏడుస్తూ ఉండటం కానీ, ఇటువంటివన్నీ చేసినప్పుడు మనం వాళ్ళని దగ్గరికి తీసి, ఏమి నీ మనసులో ఏముంది, ఎందుకు బాధపడుతున్నావు, నీకేమైనా మానసికంగా మాకు దూరం అయిపోవాలి, లేదు ఆత్మహత్య చేసుకోవాలని ఉందా అని కదిలించినప్పుడు వాళ్ళల్లో ఉన్న ఆ బాధ బయటికి వ్యక్తపరిచేదానికి అవకాశం ఉంటుందని చాలా అధ్యయనాలు చెప్తున్నాయి. అలా వ్యక్తపరిచినప్పుడు మనము వాళ్ళ కారణాలు కనుక్కొని ఆ క్షణం వాళ్ళని కానీ మనం పోస్ట్పోన్ చేయగలిగితే, తర్వాత ఇంకొక నెక్స్ట్ స్టెప్, అంటే మామూలుగా సాధారణంగా ఏం ఫైండింగ్స్ చెప్తాయంటే 3 అటెంప్ట్స్ చేస్తారు ఎవరైనా కూడా. కొంతమంది ఫస్ట్ అటెంప్ట్లోనే సూసైడ్లో చనిపోయే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ అటెంప్ట్లో మిస్ అయిన వాళ్ళు సెకండ్ అండ్ థర్డ్కి వస్తారు. ఆ థర్డ్ అటెంప్ట్లో కానీ మనం నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు చనిపోతారు. ఈ థర్డ్ అటెంప్ట్ని కానీ మనము నివారించగలిగాము అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా సూసైడ్ చేసుకోకుండా మనము వాళ్ళని కాపాడవచ్చు. దానికి ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే మానసిక స్థైర్యం వాళ్లకు పెరిగేలా చిన్నప్పటి నుంచి కూడా చేయటం, అటు కుటుంబంలో కానీ అటు స్కూల్స్లో కానివ్వండి. ఈ విధంగా మనం చేయటం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి చిన్న చిన్న నెగటివిటీస్, ఇప్పుడు ఏదో ఐఐటి మీరన్నారు, తల్లిదండ్రులు అలా ఆలోచించడం తప్ప అని. తల్లిదండ్రులు ఆశించడం తప్పు కాదు, కానీ ఒకవేళ ఫెయిల్యూర్ వస్తే దాన్ని ఎలా తట్టుకోవాలి అనేది కూడా తల్లిదండ్రులు నేర్పించాలి. ఫెయిల్యూర్ ఎప్పుడు సక్సెస్ స్టోరీసే కాదు, ఫెయిల్యూర్ స్టోరీస్ నుంచి బాగుపడ్డ వాళ్ళని కూడా మనము ఎగ్జాంపుల్స్గా చూపిస్తూ, ఈవెన్ ఒక సినిమా లేదా యూట్యూబ్ చూసినప్పుడు కూడా అందులో నెగటివిటీని పక్కకు పెట్టి పాజిటివిటీని పిల్లలకు అర్థమయ్యేటట్టుగా మనం డిస్కస్ చేసినప్పుడు వాళ్ళల్లో ఇటువంటి లక్షణాలు తగ్గుతాయని అధ్యయనాలు చెప్తున్నాయండి. అమర్నాథ్ గారు, స్టూడెంట్స్లో ఆత్మహత్య ఆలోచనలు ఉన్నప్పుడు టీచర్లు, తల్లిదండ్రులు గమనించగల సంకేతాలు ఏమిటి? కొన్ని ఇప్పటికే మిత్రులు చెప్పారు, అయినా కూడా ఇంకా ఎలాంటి సంకేతాలు వాళ్ళు ఇస్తారు? వాటికి ముఖ్యంగా ఉపశమన చర్యలు ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు? ఒకటి కాదండి, 100 సంకేతాలు వెలువడతాయి. తల్లిదండ్రులు పిల్లలతో కాస్త సమయం గడిపితే మన పిల్లలు మామూలు సమయాల్లో ఎలా ఉండేవారు, ఇప్పుడు వాళ్ళ ప్రవర్తనలో వచ్చిన తేడా ఏంటి తెలిసిపోతుంది. నలుగురితో కలవడానికి ఇష్టపడకపోవడం, ఏదైనా ఒక డ్రాయింగు, ఆత్మహత్య ఆలోచనలు ప్రతిబింబిస్తూ ఒక పెయింటింగో డ్రాయింగో చేయడం, ఎక్కడో డైరీ లాంటి చోట రాసుకోవడం, స్నేహితులతో పంచుకోవడం. చాలాసార్లు అండి తల్లిదండ్రులకి
ప్రత్యక్షంగా చెప్పారు, నేను చనిపోతానంటే నువ్వు చస్తేనే నాకు పీడ వదిలిపోతుంది అన్న తండ్రి ఉన్నారు. అలా తండ్రి చెప్పిన మరుసటి రోజు ఇంటర్ చదువుతున్న అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటిది ఒకటి కాదు, అనేక ఉదాహరణలు ఉన్నాయి. పిల్లలు మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనుకునే తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి సంకేతాలు చాలా ఉంటాయి. ఉన్నట్టుండి ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోరండి. కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఎవరైనా ఆలంబనగా ఉంటారా? ఒక స్నేహితుడు, ఒక టీచరు, ఇంట్లో అమ్మ నాన్న, ఇంకెవరైనా ఇంట్లో పెద్దలు ఉంటే ఒక్క ఆలంబన దొరికితే, నేను ఇందాక చెప్పినట్టుగా సివియర్ బైపోలార్ డిజార్డర్ లాంటి వాళ్ళని, మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళని పక్కన పెట్టేస్తే మామూలుగా డిప్రెషను, మామూలుగా కుంగుబాట్లు ఇవి ఉన్నవాళ్ళు చేసుకోరండి. కుటుంబ వ్యవస్థ అలాగే విద్యా వ్యవస్థ. కనీసం పాఠశాలలో ఒక టీచరు, ఆ టీచరు ఏ పాఠం చెప్పినా పర్లేదు, ఆ టీచర్కి నా బాధ చెప్పచ్చు అన్న వాళ్ళకు ఆ ఆశ కనుక ఉంటే వాళ్ళు చేసుకోరండి. ప్రతి తల్లిదండ్రి ప్రతి పాఠశాలలో పిల్లలకి చెప్పాల్సింది ఏంటంటే, సంక్షోభానికి మించిన అవకాశం లేదు, అపజయానికి మించిన గురువు లేడు, సమస్యకు మించిన స్నేహితుడు లేదు. బాగా భూమిలోపుకు వెళ్ళితేనే కర్బనము డైమండ్ అవుతుంది, వజ్రం అవుతుంది, దానికి సానబడితేనే మెరుస్తుంది. శిల్పి ఉలిదెబ్బలు ఒళ్ళంతా తగిలించుకున్న రాయి గుడిలో శిల్పమైంది, పూజలు అందుకుంది. ఉలిదెబ్బలు తగలని రాళ్లన్నీ కొండల్లో గండశిలలుగా మిగిలిపోయాయి. ఇవన్నీ జీవన పాఠాలండి. మనుషులు కాక రాళ్ళకి రప్పలకి కష్టాలు వస్తాయా? ఒక్క విజేత జీవితం చూపించండి, కష్టాలు ఎదుర్కోకుండా, అపజయాలు ఎదుర్కోకుండా ఎవరైనా ఏదైనా సాధించారా? కుదరదు. నిజానికి సుఖాల్లో మునిగి తేలితే ఎలాంటి సమస్య జీవితంలో లేకపోతే అదే పెద్ద సమస్య అవుతుంది. జీవితమే అప్పుడు పెద్ద సమస్య అయిపోతుంది. దీన్ని డోపమైన్ హై అంటారు. జీవితంపై విరక్తి పుడుతుంది. కాబట్టి కష్టాల నుంచి మనం ఎలా మంచి మార్గాన్ని ఎంచుకోవాలి, ఎలా గుణపాఠాలు నేర్పాలి, ఎలా బంతికి నెల కొడితే అంతే స్పీడ్తో తిరిగి వస్తుంది, అలా అపజయాన్ని నుంచి పాఠాలు పొంది ఎలా విజేతలుగా మారాలి, ఇవన్నీ ఎల్కేజీ స్థాయి నుంచి పిల్లలకి నీతి కథలుగా, తల్లిదండ్రులు బెడ్ టైమ్ స్టోరీస్గా, ఇంకా తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఆ మాటకు వస్తే మ్యాథ్స్, ఫిజిక్స్లో కూడా సందర్భోచితంగా ప్రతి గురువు చెప్పాలండి. ఇవి లేకపోతే పిల్లలు ఆత్మహత్యలు, హత్యలు, ఇంకా రకరకాల పెడధోరణులతో వెళతారండి. రైట్. నవీన్ గారు, ఏదో సాధించాలనే తపన, ఏమీ సాధించలేదన్న నిరాశ, ఇంకేమీ సాధించలేమేమోన్న నిస్పృహ, అసలు వీటిని ఎలా దూరం చేసుకోవాలి? పాజిటివ్ ఆలోచనలు పెంచుకోవటం ఎలా? మన లైఫ్లో మనం అనుకున్న కెరియర్లో అనుకున్న ఏదో ఒక చిన్నపాటి గోలో పెద్ద గోలో దాని వ్యయ ప్రయాసాల్లో కాస్త ఎప్పుడో ఒకసారి తడబాటులో కొన్ని అపజయాలు, ఇందా చెప్పినట్టు కొన్ని లైఫ్లో మిశ్రమంగా నడుస్తూ ఉంటాయి. కొన్ని అప్సెట్స్, కొన్ని అపజయాలు, కొన్ని డిసప్పాయింట్మెంట్స్. సో ఇది ఎప్పటికప్పుడు ఇది బిగ్ జర్నీలో, నా లైఫ్ జర్నీలో, ఒక రిలేషన్షిప్ జర్నీలో, ఒక ఫైనాన్షియల్ జర్నీలో, ఒక సాంఘికమైన రిలేషన్షిప్ జర్నీలో, ఇవి కొన్ని అప్స్ అండ్ డౌన్స్, మన మూడ్ ఎట్లా ఫ్లక్చువేట్ అవుతుందో అలానే కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కూడా కొన్ని ఫ్లక్చువేషన్స్ గురవుతుంటాయి. మనము ఓన్లీ పాజిటివ్ మాత్రమే జరపాలనుకుంటాం కూడా ఒకసారి రాంగ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనం అన్నిటినీ యాక్సెప్ట్ చేసినప్పుడే, హోల్గా యాక్సెప్ట్ చేసినప్పుడు. పాజిటివ్ థింకింగ్ అనడము, దీంట్లో ఉన్న వాటిని యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళడం, ఇవి రెండు ఒక డిఫరెంట్ దారులండి. అంటే ఇందాక చెప్పినట్టు అపజయం కూడా ఒక విజయానికి కావాల్సినంత మోటివేషను, ఎనర్జీ అన్నీ కూడా మనకు మోటివేట్ చేస్తాయి. దాన్నే ఛానలైజింగ్ అంటాం, లేకుంటే సబ్లిమేషన్ అంటాం. సో వీటిని ఎప్పటికప్పుడు మనము మన జర్నీలో ఉన్న అటువంటి విజయాలు మనం అక్కడ జరిగాక నేను ఈ రకంగా రియాక్ట్ చేయకుండా ఈ రకంగా రెస్పాన్స్ ఇచ్చినందుకు నా లైఫ్ కొద్దిగా ముందుకు చాలా అర్థవంతంగా సాగుతుంది. అది ఎప్పుడైతే నువ్వు ఆ పాయింట్ పట్టుకుంటామో డెఫినెట్గా మనలో పాజిటివ్, మళ్ళీ రెండోసారి సమస్య వచ్చినప్పుడు గతంలో నువ్వు ఇచ్చిన రెస్పాన్సు అది నిన్ను ఒక సెల్ఫ్ ఎఫికసీగా మీకు మెయింటైన్ చేస్తుంటుంది. నేను ఇటువంటి సమస్య నేను డీల్ చేయగలను, ముందుకెళ్ళగలను అంటూ మనకున్న తోటలో ఉన్న ఒక టీం మెంబర్స్ అనో లేకుంటే ఫ్యామిలీను కొద్ది మేనేజ్ చేసుకుంటూ మనకున్న టాస్కులు కంప్లీట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా దోహదపడతాయి. షేరింగ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎవరితో ఒకరికి నువ్వు ఓపెన్ హానెస్ట్ కమ్యూనికేషన్ మనం అలవర్చుకోవాలి. ఒక్కోసారి నెగిటివ్ థాట్స్ కానీ
ఒక్కోసారి లేదంటే ఒక సివియర్ డిసప్పాయింట్ సంఘటన జరిగినప్పుడు కానీ, షేమ్ సంఘటన జరిగినప్పుడు కానీ, మనము ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు కానీ, లేకుంటే బ్రేక్ అయినప్పుడు, ఇలాంటి షేమ్ఫుల్ అని మనం ఫీల్ అవుతున్నప్పుడు మనము అటువంటి టైంలో మనముగా సెల్ఫ్ కేర్ ఎంత తీసుకుంటున్నాం అన్న ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వచ్చింది అని మనం భావించగలిగినప్పుడు మనలో డిజార్గనైజేషన్ ఎక్కువగా వ్యక్తీకరించబడదు. పైగా ఉన్న వాటిని ఆర్గనైజ్ చేసుకుంటే మన పాసింగ్ క్లౌడ్ లాగా సమస్యలు కూడా ఈరోజు ఉన్న క్లౌడ్స్ రేపు ఒక వారం తర్వాత ఉండకపోవచ్చు. అలాగా మన యాటిట్యూడ్ కూడా మన డెవలప్మెంట్, మన రొటీన్స్ నార్మల్ థింగ్స్ కంప్లీట్ చేయడంలో వచ్చిన అబ్స్టకిల్స్, బాధలు ఇవి కొంతకాలంతో వెళ్ళిపోతాయన్న ఓపిక ధోరణితో వెళ్ళినప్పుడు డెఫినెట్గా మనలో పాజిటివ్ ధోరణి అలవాటు పడుతుంది. మన ఉన్న వాళ్ళ మెంబర్స్లో మనము కాస్త స్టోరీస్ని మన యొక్క ఇబ్బందులు మనం షేర్ చేసుకుంటే వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ థింకింగ్ కూడా మనకు అండర్స్టాండ్ అవుతుంది. నా పర్స్పెక్టివ్ థింకింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి ఉన్న సొల్యూషన్ మెథడ్స్ ఏంటి, వాళ్ళ పర్స్పెక్టివ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి ఉన్న సొల్యూషన్ మెథడ్ ఏంటి, ఒకసారి డిస్కషన్ జరిగినా మనలో ఎన్లైట్మెంట్ సిచ్యువేషన్ రావచ్చు, ఏమో మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో దట్స్ వై ఎంత నెగిటివ్ థాట్ వచ్చినా మనము ఆ టైంలో షేర్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్న ఫ్యామిలీ మెంబరు, ఫ్రెండ్స్ అందుబాటులో తీసుకురావాలి. మనం అందుబాటులో వెళ్ళగలగాలి ఆ వ్యక్తికి. అప్పుడే ఆ రిలేషన్షిప్ యొక్క మీనింగ్ఫుల్. అప్పటికీ ఇబ్బంది పడుతున్నాం కొన్ని రకమైన ఇందా చెప్పిన బైపోలార్ డిప్రెషన్ లాంటి కండిషన్స్, లేకుంటే సివియర్ ఎమోషనల్గా స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ అయిపోయాం, రొటీన్ లైఫ్ లీడ్ చేయడం కూడా ఇబ్బందిగా అయిపోతుంది అన్నప్పుడు సైకియాట్రిస్ట్ యొక్క సలహాలు, కౌన్సిలింగ్ మెథడ్స్, యాక్టివ్ లైఫ్ ఇంటర్వెన్షన్స్, ఇంకా అవసరమైతే సైన్స్ ప్రకారంగా మనకు వచ్చిన కొన్ని ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్స్ ప్రాక్టీసెస్, ఇవి చాలా ఇంపార్టెంట్. సమాజంలో ఇది ఒక రకమైన పెద్ద మిత్ ఉన్నదండి. సూసైడ్ అనేది ఒక ఆ మనిషి యొక్క వీక్నెస్, ఆ క్యారెక్టర్ యొక్క వీక్నెస్ అన్న ఒక అపోహలో పడిపోతుంటారు. అది చాలా రాంగ్. సూసైడ్ అనేది ఒక మల్టీ ఫ్యాక్టర్తో కూడుకున్న ఒక బయలాజికల్ కండిషన్ లాంటి కండిషన్ అండి. దీనికంటూ కూడా కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మెడిసిన్స్ వాడడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి మెడికల్ నాలెడ్జ్ మనం డెవలప్ అయింది మన వంటి మానవాళికి ఉపయోగపడడానికి కోసమే. మనకు ఈ మెడిసిన్ యొక్క నాలెడ్జ్ డెవలప్మెంట్ ఆ సందర్భంలో ఆ వ్యక్తి ఆ టైంలో మనం ఇవ్వగలిగితే, స్కిటమిన్ లాంటి మెడిసిన్స్ కానీ, లేకుంటే ఒక మూడ్ స్టెబిలైజింగ్ మెడిసిన్స్ కానీ, కొన్ని క్లోజపిన్ లాంటి సైకోటిక్ కండిషన్ మెడిసిన్స్ కానీ, ఇలా చాలా చెప్తూ పోతే చాలా మంచి మెడిసిన్స్ మనకు అందుబాటులో వచ్చాయి. ఇవన్నీ కొద్దిగా యాంటీ సూసైడల్ మెడిసిన్స్ లాగా చెప్పవచ్చు. ఇది ఏ రకమైన వ్యక్తులకు అవసరం, ఎటువంటి కండిషన్లో అవసరం, అది డాక్టర్గా తగు సూచనలు చేస్తారు. అప్పటి వరకు పాజిటివ్ వాతావరణం క్రియేట్ చేయడానికి మనం ఎప్పుడు కూడా వెనకాడకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ అందుబాటులో వెంటనే వాళ్ళని హెల్ప్ చేయడంలో కానీ, హెల్ప్ ఇప్పించడంలో కానీ ముందడుగా ఉంటే డెఫినెట్గా మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ముందుకు వెళ్ళగలము అన్న ఒక ప్లాన్, ఒక క్రైసిస్ ఇంటర్వెన్షన్స్ మనం ప్రిపేర్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఆయన ఎటువంటి నెగిటివ్ సందర్భం వచ్చినా కూడా డీల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారండి. నవీన్ గారు, అలాగే ఒక స్లోగన్ ఉంది, చేంజింగ్ ద నెరేటివ్ ఆన్ సూసైడ్. కళ్ళ ముందే కల్లోలం సృష్టిస్తున్న ఆత్మహత్యల సమస్యని ఎదుర్కోవడంలో ఈ నినాదం ప్రాధాన్యత ఏమిటి? ఇప్పుడు ప్రజెంట్ మనకున్న యాటిట్యూడ్లో ఈ నెరేటివ్స్ మన సూసైడ్ గురించి ఖచ్చితంగా కొంతవరకు మార్పు జరగాలి. ఎందుకంటే సమాజంలో కొన్ని అపోహలతో కూడుకున్నాయి. ఎటువంటి అపోహలు? సూసైడ్ ఆలోచన వచ్చిందంటే ఆ మనిషి యొక్క వీక్నెస్. ఎస్, ఇది ఒక్క పర్సనాలిటీ ఒక్కటే మనం ఆపాదించడం. ఇది జెనెటికల్ కారణాలు. జెనెటికల్గా ఉన్న కొన్ని కారణాలు 35 to 50% హెరిటబిలిటీ అంట. ఇవి ఒక వ్యక్తి యొక్క జీన్స్ ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? సో దానికంటూ ఇది మనం అన్ని ఓనర్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆ వ్యక్తి పైన కూడా వేయలేం. రెండోది, ఇది కొన్ని అక్యూట్ సోషల్ క్రైసిస్ సిచ్యువేషన్స్లో వచ్చే ఒక రెస్పాన్స్ రియాక్షన్ లాగా ఇస్తుంటారు. సో మరి ఇటువంటి ఫైనాన్షియల్ లాస్ని, జాబ్ లాస్ని ఎవరు నిందించాలి? ఇటువంటి సందర్భంలో వ్యక్తిని నిందించాలా, పరిస్థితులు కలగజేసిన పరిస్థితులు నిందించాలా? సో ఇది ఒక మల్టీ ఫ్యాక్టర్ కారణంతో కూడుకున్న ఒక సైకలాజికల్ కండిషన్. ఇది ఒక క్రిమినల్ యాంగిల్లో చూడకూడదు, లేకుంటే ఒక వ్యక్తి వీక్నెస్ యాంగిల్లో చూడకూడదు, లేకుంటే ఆ ఫ్యామిలీకు ఇది ఒక మోరల్ యాంగిల్లో కూడా చూడకూడదు. మోరల్ యాంగిల్లో చూస్తే ఒక రకంగా హెల్ప్ తీసుకోవడంలో ఇబ్బంది పడిపోతారు. ముందు దీనికి సంబంధించిన వైద్యము, దీనికి సంబంధించిన డిస్కషన్ చేయడానికి, ఓపెన్ కమ్యూనికేషను ఈవెన్ చేయడానికి కూడా భయపడిపోతారు. సో ఇటువంటి మిత్స్ మనం దీనివంతా ఒక పర్ఫెక్ట్ ఎవిడెన్స్ బేస్గా, సైన్స్ బేస్గా మనం ఆన్సర్ ఇవ్వగలగాలి సమాజంలో. అటువంటి చేంజ్ ఆఫ్ నెరేటివ్ రావాలి. ఇన్స్టిట్యూషన్లో రావాలి, సొసైటీలో రావాలి, పబ్లిక్లో రావాలి. రెండోది, దీనికంటూ ప్రివెన్షన్ మెజర్స్గా ప్రతి సమాజంలో ప్రతి ఇన్స్టిట్యూషన్, ఆర్గనైజేషన్ కూడా దీని గురించి డిస్కషన్ జరగాలి, లోతైన విశ్లేషణ జరగాలి, వ్యక్తి యొక్క బలాలు బలహీనత గుర్తించేలాగా జరగాలి. అలా ఇటువంటి ఇంకా రిస్క్ వాతావరణం మన సమాజంలో పెచ్చిపోలుతున్న డ్రగ్స్, ఆల్కహాల్ లాంటి వాటి గురించి కూడా డిస్కషన్ జరగాలి.
అసమతముల గురించి డిస్కషన్ జరగాలి. ఇవన్నీ జరిగినప్పుడు డెఫినెట్గా సూసైడ్ యొక్క ప్రాముఖ్యత, సూసైడ్ యొక్క రికగ్నిషన్ ఎక్కువగా జరుగుతుంది. దీనికంటూ సిస్టమేటిక్ చేంజే రావాలి. ఈ రీసెంట్గా 2017 మన మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ ఏం చెప్పింది, సూసైడ్ అనేది అంతకుముందు వరకు ఒక క్రిమినల్ యాంగిల్లో చూసేవాళ్ళు, ఒక పనిష్మెంట్ యాంగిల్లో చూసేవాళ్ళం. ఇప్పుడు ఇది రికగ్నైజ్ చేస్తుంది. సూసైడ్ అన్న ఏ ఈవెంట్ కూడా ఆ వ్యక్తి యొక్క అక్యూట్ ఎమోషనల్గా సైకలాజికల్ కండిషన్తో ఉన్న ఒక స్టేట్, దీనికంటూ హెల్ప్ ఇచ్చే కండిషన్ తప్ప దీన్ని పనిష్మెంట్ యాంగిల్లో ఎమ్మెల్సీ మెడికల్ లీగల్ యాంగిల్లో చూడాల్సిన అవసరం లేదు. సో ఇటువంటి విశ్లేషణలు సొసైటీ యాక్సెప్టెన్స్ పెరగాలి. ప్రతి ఒక్క ఫిజిషియన్, ఏ డాక్టర్ అయినా, అది ఒక లోకల్ డాక్టర్ అయినా, ఒక మల్టీ స్పెషాలిటీ డాక్టర్ అయినా, ప్రతి సూసైడ్ అటెంప్ట్ మన డోర్ తట్టారు, వాళ్ళ యొక్క ఓపీలో తట్టారు అన్నప్పుడు డెఫినెట్గా ఇది ఒక సైకలాజికల్ కండిషన్ రికగ్నైజ్ చేయడం ఇంపార్టెంట్. ఒక సైకాట్రిస్ట్ కానీ మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్ కానీ వాళ్ళ యొక్క నెంబర్స్, వాళ్ళ యొక్క కాంటాక్ట్ తీసుకొచ్చేలాగా ప్రోత్సహించాలి. అదర్వైజ్ మనము ఓన్లీ ఫిజికల్ హెల్త్ మాత్రమే ఇవ్వగలిగాము, సైకలాజికల్ హెల్త్ గురించి నెగ్లెక్ట్ చేసిన వాళ్ళం అవుతాము. సో ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి ఇన్స్టిట్యూట్ సైకాట్రిస్ట్ యొక్క సేవల్ని, లేకుంటే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆ సైకాట్రిస్ట్ యొక్క ప్రాముఖ్యతని గుర్తించి ఎస్పెషల్లీ సూసైడ్ లాంటి కండిషన్ మాత్రం తప్పనిసరిగా దృష్టికి తీసుకురావడం, ఒక సేఫ్టీ ప్లాన్ డిజైన్ చేసుకోవడము, దీంట్లో లాంగ్ టర్మ్ ఫాలోఅప్, మానిటరింగ్, సర్వేలెన్స్ చేయడం, ఇటువంటి నెరేటివ్స్ చేంజ్ చేయాలి మన సమాజంలో. అమర్నాథ్ గారు, మనసు విప్పి మాట్లాడుకునే వాతావరణం కల్పించడం, సానుభూతి చూపటం, దన్నుగా నిలవటం వంటి చర్యల ద్వారా ఆత్మహత్యల్ని ఎంతవరకు నివారించవచ్చు? లైఫ్ ఈజ్ వెరీ సింపుల్ అండి. జీవితం చాలా సరళమైంది. అనవసరంగా దాన్ని మనం కాంప్లెక్స్, సంక్లిష్టం చేసుకుంటాం. డి విటమిన్ శరీరంలో తగినంత ఉంటే 3 స్వింగ్స్ వచ్చే అవకాశం తగ్గిపోతుందండి. పిల్లలు, పెద్దలు ఎండలో నడవడం, ఆడడం చేయాలి. డి విటమిన్ ఉచితంగా వస్తుంది. శరీరంలో పొటాషియం లోపం కనుకుంటే డిప్రెషన్కి గురయ్యే అవకాశం భారీగా పెరిగిపోతుంది. నట్సు, వాల్నట్టు లాంటిది, నట్స్, గ్రౌండ్ నట్టు అంటే వేరుశనగ గింజ లాంటిది, ఇది కాకపోతే కనీసం రోజుకు ఒక అరటిపండు, వారానికి 4 రోజులు చాలు, అరటిపండు తింటే శరీరానికి తగినంత పొటాషియం వస్తుంది. హ్యాపీ హార్మోన్స్ ఆక్సిటోసిన్, డోపమైన్, సెరోటోనిన్ ఇలాంటివి రావాలంటే పిల్లలు ఆడాలి. తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని అభినందించాలి, టీచర్లు అభినందించాలి, తలనిమరాలి. చిన్నపిల్లలైతే తల్లిదండ్రులు ఒడిలో పడుకోబెట్టుకోవాలి, హగ్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఆక్సిటోసిన్ హార్మోన్ వస్తుంది, హ్యాపీ హార్మోన్స్ వస్తాయి. ఇవన్నీ మెండుగా ఉంటే శరీరంలో ఈ కార్టిజాల్, స్ట్రెస్ హార్మోన్ తగ్గిపోతుందండి. ఇలాంటప్పుడు ఆత్మహత్యకు వైపుకు వెళ్ళే అవకాశం బాగా తగ్గిపోతుంది. లేదా బ్రెయిన్లో అలాంటి ఆలోచనలు ఉన్నా మీరు అన్నట్టుగా మా అమ్మ ఉంది, చెబితే నాకు అండగా నిలుస్తుంది, మా నాన్న ఉన్నాడు, మా టీచర్ ఉన్నారు, మా బంధువు ఉన్నారు అని ఒక్కరు ఆలంబనగా నిలిచిన భారీగా ఈ ఆత్మహత్యలు తగ్గిపోతాయి అనేది వాస్తవం అండి. చాలా సింపుల్గా పరిష్కరించవచ్చు. మన పిల్లల్ని మనం కనిపెడుతూ క్వాలిటీ టైం గడపాలి. ప్రతిరోజు పొద్దున లేస్తే ఏ విధంగా బ్రష్ చేసుకుంటామో, స్నానం చేస్తామో అలాగా పిల్లలతో పొద్దున కనీసం ఒక 20 నిమిషాలు మాట్లాడాలి. సాయంత్రం వాళ్ళు బడి నుంచి తిరిగి వచ్చాక ముఖ్యంగా టీనేజ్ పిల్లల్ని కనిపెట్టి రోజు గంటన్నర అమ్మ లేదా నాన్న, వీలైతే ఇద్దరు వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు బయట ఏం జరిగిందో ప్రతిరోజు చెబుతూ ఉంటే అసలు వాళ్ళ లోకం ఏంటి, అందులో ఎవరైనా ఈవిల్ ఫోర్స్ ప్రవేశించారా, ఎలాంటి సమస్యలైనా ఉన్నాయా, ఎవరైనా తీసేస్తున్నారా, ఇంకోట చెప్పేస్తారండి. 90% అఫ్కోర్స్ కొంతమంది పిల్లలు దాపరికం ఉండొచ్చు. పిల్లలకి అలాగే సెల్ ఫోన్లు దూరం చేయడం, సమాజాన్ని పరిచయం చేయాలండి. చుట్టూరా ఉన్న సమాజంలోకి తీసుకెళ్ళాలి. ఒక వృద్ధుల ఆశ్రమానికి, ఒక స్లమ్కి, మీ ఇంట్లో డబ్బులు ఉన్నవాళ్ళు, మీ ఇంట్లో పనిచేసే డ్రైవర్లు లేదా పని మనుషుల ఇళ్లలోకి ఒకరోజు తీసుకెళ్ళండి. వాళ్ళ కష్టాలను చూపించండి, వాళ్ళ జీవన పోరాటాన్ని అవగతం చేయండి. ఫాల్స్ ప్రెస్టేజ్కి పోవద్దు, డాంబికాలు నేర్పద్దు పిల్లలకి, మీరు డాంబికాలకు పోవద్దు. నేను పడిన కష్టాల్ని మా పిల్లలు పడకూడదు అనుకోవడం వరకు ఓకే, కానీ కష్టమే పిల్లలకి అర్థం కాకపోతే నిజంగా వాళ్ళ జీవితం కష్టమైపోతుంది. అంటే పిల్లల్ని కష్టపెట్టమని కాదు, కష్టాలు ఎలా ఉంటుందో చూపండి చుట్టూరా సమాజంలో, దాన్ని ఎలా వాళ్ళు ఎదిరించి ముందుకొస్తున్నారో నిజమైన సమాజాన్ని పరిచయం చేయండి. మనిషి ఎంత ఎదిగినా సమాజం దాటి బయటకు పోలేడు. మనిషికి మనిషే ఆలంబన. కుటుంబం, బంధుత్వ సమూహాలు,
పాఠశాలలు, ఇక కమ్యూనిటీస్, ఇవన్నీ ఇంట్లో మనిషి ఉన్నంతకాలం, స్నేహితులు, మంచి స్నేహితులు ఉన్నంతకాలం ఇవన్నీ జరిగే అవకాశాలు భారీగా తగ్గిపోతాయండి. కాబట్టి ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి, ప్రధానంగా తల్లిదండ్రి గమనించాలి. రైట్. నవీన్ గారు, చివరిగా ఈ ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ, స్ట్రెస్కు గురైన వాళ్ళు కానీ, ఈగోతో ఇలాంటి కోపాలతో సఫర్ అవుతున్న వాళ్ళు కానీ, వాళ్ళలో వచ్చే ఫిజికల్ చేంజెస్ ఏంటి? అవి ఎలాంటి, అంటే ఏదైనా బయటపడుతూ ఉంటాయా? అంటే చీటికి మాటికి కోపడుతున్న ఇలాంటి ఎక్కువగా స్ట్రెస్ గురైపోతున్నప్పుడు జనరల్గా ఇందాక చెప్పినట్టు బాడీలో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యొక్క రెస్పాన్సెస్ మన బాడీలో అడాప్టేషన్ పరంగా తయారవుతూ ఉంటాయి. అవి ఎటువంటివి అంటే కార్టిసాల్ లాంటి ఒక స్ట్రెస్ హార్మోన్ కానీ, లేకుంటే అడ్రినలిన్, నారెడ్రినలిన్ లాంటి రసాయనాలు కానీ, ఇవి మనని బాడీని ఉత్తేజపరిచి ఒక ఎనర్జిటైజ్ చేస్తుంది. ఎందుకంటే స్ట్రెస్లో ఉన్నామని చెప్పేసి. వీటితోటి మన బ్లడ్ ఫ్లక్చువేషన్లో మార్పులు, లేకుంటే ఎక్కువ కాలం స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్ ఉండడం వల్ల ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ ఇవి మనకు ఎక్కువగా రీచ్ అయిపోతుంటాయి. దీనివల్ల బీపీ, షుగర్లు, లేకుంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్లు, నొప్పులు, దీర్ఘకాలిక పెయిన్ కండిషన్స్, చాలా వరకు 50 to 80% ఆఫ్ ద రీజన్ క్రానిక్ పెయిన్లో మానసికమైన కండిషన్సే ఎక్కువగా కారణమవుతుంటాయి. ఇవి తెలియక ఎక్కువ మంది పెయిన్ కిల్లర్స్ లేకుంటే మల్టిపుల్ ఫిజిషియన్ కన్సల్టేషన్స్ జరుగుతూ ఉంటాయి. బట్ యాక్చువల్లీ వీళ్ళలో సఫరింగ్ కూడా అండర్లయింగ్ అన్అడ్రస్ సైకలాజికల్ కండిషన్సే. సో ఇటువంటి కండిషన్స్, క్రానిక్ పెయిన్ కండిషన్స్ సఫర్ అవ్వడము, నిద్ర సమస్యలు, అంటే తొందరగా నిద్ర పట్టడంలో ఇబ్బంది అని, మరీ ముఖ్యంగా డిప్రెషన్, ఎలర్జీస్ రావడము, దురదలు రావడము, ఇలాంటివి కూడా ఈ సైకలాజికల్గా ఏమైనా ప్రాబ్లమ్సా? ఎస్ అండి, ఇవి కూడా కొద్దిగా సైకో డెర్మటలాజికల్ ఇష్యూస్ అంటారు. అంటే ఈవెన్ మనసు యొక్క సైకలాజికల్ కండిషన్ మన నాట్ ఓన్లీ బ్రెయిన్, దాని యొక్క ఇంపాక్ట్ ఈవెన్ ఫ్రమ్ హెడ్ టు ఈవెన్ స్కిన్, హెయిర్స్ దగ్గర కూడా ఉంటుందండి. అంటే దాని యొక్క స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు వాటి యొక్క ఇన్ఫ్లమేషన్ కండిషన్స్ ఇంకా ప్రబలిస్తాయి. ఇటువంటివి అంటే ఉపశమన చర్యలు ఏం తీసుకోవచ్చు? ఎనర్జీ సమస్యలు, ఆకలి సమస్యలు, వెయిట్ సమస్యలు, బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ సమస్యలు, వీటన్నిటి యొక్క ఫిజియలాజికల్ చేంజెస్తో పాటు కొన్ని ఇమ్యూన్ చేంజెస్ వల్ల ఈవెన్ క్యాన్సర్ లాంటి కండిషన్స్ కూడా స్ట్రెస్ ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కారకంగా మిగులుతాయి. ఎప్పుడైతే మన పరిధి దాటి మనం ఎమోషనల్గా ఎగ్జాస్ట్ అవుతున్నామో, మన యొక్క పనితనం ఏమైనా ఇంపాక్ట్ అవుతుంది అన్నప్పుడు వీటిని మనము ఖచ్చితంగా స్ట్రెస్ లెవెల్ బాడీని నెగిటివ్ చూపిస్తుంది అన్నప్పుడు మనం దీన్ని ఒకసారి పరిశీలించాలి, అనలైజ్ చేయాలి. వీలైతే అందుబాటులో హెల్ప్ చేయడంలో ఏదైనా డాక్టర్ యొక్క సలహాలు, సైకాట్రిస్ట్ సలహాలు ఖచ్చితంగా తీసుకోవడం వెనకాడకూడదు. నీకు ఎప్పుడైతే హెల్ప్ అడిగే కండిషన్ మనకు వచ్చినప్పుడు హెల్ప్ అడగడం ఒక వివేకవంతమైన లక్షణం. హెల్ప్ అడగడం అనేది ఒక ఏదో వీక్నెస్ సైన్ కాదు. సో అది నెగిటివ్ థాట్స్ లేకుంటే మన బాడీలో స్ట్రెస్, సూసైడ్ ఆలోచనలు ఎప్పుడైతే తడుతున్నాయో ఖచ్చితంగా మన దగ్గరలో సమాజంలో ఉన్న క్లినిక్స్, వాటికి సంబంధించిన డిస్కషన్స్ మనం జరిగితే దానికి సంబంధించిన హెల్ప్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. రైట్ అండి. శ్రవంతి గారు, చివరిగా చెప్పండి, ప్రభుత్వ విధానాల పరంగా ఇంకా ఏం చేయాలి? హెల్ప్ లైన్, కౌన్సిలింగ్ సెంటర్లను మరింత సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలి? ఆల్రెడీ టెలిమనస్ అని ఇంకా కొన్ని హెల్ప్ లైన్స్ నంబర్స్ పెట్టున్నారండి. బట్ అవి కూడా ఎఫెక్టివ్గా నడిచేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏమంటే ప్రతి ఇన్స్టిట్యూషన్లో కూడా ఇప్పుడు కొత్తగా ఇచ్చారు మెంటల్ హెల్త్ను, మన పార్లమెంట్లో కూడా అది ఇంపార్టెంట్ ఇష్యూగా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక మీదట ఆ చేంజెస్ కూడా వస్తాయనుకుంటాను. ప్రతి స్కూల్లో కానీ, ప్రతి కాలేజీలో కానీ, ప్రతి ఇన్స్టిట్యూట్లో కానీ దేర్ మస్ట్ బీ ఏ కౌన్సిలర్. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళల్లో ఉన్న రుగ్మతల గురించి ఏదైనా కొంచెం స్పెసిఫిక్గా అనిపించినప్పుడు దే హ్యావ్ టు రెఫర్ దెమ్ టు ది సైకియాట్రిస్ట్ అండి. ఇంకా కొన్ని విషయాల్లో ఏంటి అంటే ఈ సైకియాట్రిక్ డ్రగ్స్ ఇచ్చినప్పుడు లేదా పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ లేదా పెయిన్, సివియర్ పెయిన్కు మాత్రలు ఇచ్చినప్పుడు కూడా వాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా సూయిసైడల్ టెండెన్సీని ప్రేరేపించే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు ఎప్పుడైతే మెడికేషన్ ఇస్తున్నామో అటువంటప్పుడు ఆ సదరు వ్యక్తిని ఇంట్లో కానీ బయట కానీ వ్యక్తులు, స్కూల్లో కానీ కుటుంబంలో కానీ కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటూ ఒంటరిగా వదిలేయకుండా వాళ్లకు ధైర్యం చెప్తూ ఇది కొన్ని రోజులే, ఇది అయిపోతూనే యూ విల్ బికమ్ నార్మల్ అంటూ వాళ్లకు చెప్పడం ద్వారా కూడా వాళ్ళకు కొంత ఆత్మన్యూనత అనేది తగ్గుతూ వస్తుంది. ఇటువంటి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఇంకా విరివిగా చేయాలి. ఇదే విధంగా ఈ సూయిసైడ్ ప్రివెన్షన్ కోసం ఈ పోస్టర్స్ వేయటము ఇన్స్టిట్యూట్స్లో, పెద్ద పెద్ద కూడళ్లలో అలా వేయటం. ఇప్పుడు ఎట్లా మనము హెరాస్మెంట్ తప్పు అని వేస్తున్నాం కదా, ఈవ్ టీజింగ్ తప్పు అని, అదేవిధంగా యూనివర్సిటీస్లో కానివ్వండి, కాలేజెస్లో కానివ్వండి
అలా వేయటం కూడా ఒక రకంగా మంచిదే. ఇంకా ఈ మూవీస్లో కానీ యూట్యూబ్స్లో కానీ ఇటువంటి వాటిని ప్రేరేపించే విషయాలు ఉన్నప్పుడు వాటిని ఖచ్చితంగా సెన్సార్ చేయడానికి స్ట్రిక్ట్గా ఇంకా కొంచెం గవర్నమెంట్ ప్రయత్నించాలండి. రైట్ అండి. ధన్యవాదాలు శ్రవంతి గారు, అలాగే ధన్యవాదాలు నవీన్ గారు, అమర్నాథ్ గారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.